హాయ్ సార్. సార్ నమస్తే సార్. సార్ ఇది వచ్చేసి మన ప్లెజర్ ఎక్స్టెక్ కదా సార్? అవును సార్. సార్ ఇది 2024కి సంబంధించి మన ప్లెజర్ ఎక్స్టెక్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయి, ఏ విధంగా ఉన్నాయనేది మీకు ఒక్కసారి మీరు మాకు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఈ ప్లెజర్ ప్లస్ ప్లెజర్ 100cc ఉండదు సార్, కొంచెం అప్డేట్ చేశారు ఇప్పుడు BS6కి వచ్చేటప్పటికి. ఓకే సార్. ప్లెజర్ ప్లస్ దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. ప్లెజర్ ప్లస్ BX ఒకటి, ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ ఒకటి, ప్లెజర్ కంట్ వేరియంట్. ఓకే సార్. మన ఇప్పుడు ఈ బండి వచ్చేసి మనకు ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ సార్. ఎక్స్టెక్ ఓకే సార్. ఫీచర్ డిఫరెంట్ ఏంటంటే ఫ్రంట్ పొజిషన్ తీసుకుంటే మనం ఫస్ట్ LED లైట్ వస్తుంది సార్. LED లైట్ వస్తుంది. ఓకే సార్. తెలుసు LED లైట్ అంటే ఫ్లోయింగ్ ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్. అవును సార్. ఇది వచ్చేసి పైలట్ ల్యాంప్ అంటుంది. పైలట్ ల్యాంప్ బండి మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే LED లైట్. ఓకే సార్. ఓకే ఓకే. ఫుల్ బ్రైట్నెస్ ఉంటుంది సార్. రైట్ సార్. మిరర్స్ కూడా స్టీల్ క్రోమ్ మిరర్స్ వస్తాయి. స్టైలిష్ గా ఉంటుంది. అవును సార్, చాలా స్టైల్ ఉంది సార్. చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఓకే సార్. ఏరోడైనమిక్స్ ఉంటుంది. ప్లస్ మనకి స్టైలిష్ కోసము ఇది సార్ ఫ్రంట్ ఫెండర్ వచ్చేసి మెటల్ వస్తుంది సార్. ఓకే ఓకే. మెటల్ బాడీ అంటే ఎందుకు చిన్న ట్రాఫిక్ లో ఎక్కడైనా ఆటోలు గిటోలు తగులుంటా బ్రేక్ కాకుండా మెటల్ బాడీ వస్తుంది. ఓకే ఓకే సార్. సార్ సీసీ వచ్చేసి 110cc సార్. ఓకే సార్. మైలేజ్ వచ్చేసి మనకి 60+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. 60+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇది వచ్చేసి డిజీ అన్లాక్ ఉంటుంది. డిజీ అన్లాక్. డిజీ అన్లాక్. ఓకే సార్. i3s టెక్నాలజీ వస్తుంది. ఓకే సార్. ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది సార్. మనం ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ లో ఎగ్జాంపుల్ లేడీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సులలో పెట్టుకుంటారు పర్సు, అక్కడ మనకు సింబల్ వస్తుంది అనమాట. ఓకే. సెల్ వచ్చే కాల్ సింబల్ వస్తుంది, మనకు కాల్ వస్తుంది అనేసి వెయిట్ చేస్తాం. ఓకే. ఇంకోటి వచ్చేసి ఫ్యూయల్ ఏంటంటే మనకు సీట్ కింద ఉంటుంది, స్టోరేజ్ ఉంది. ఓకే. ఇక్కడ వస్తుంది. ఓకే సార్. ప్లస్ బూట్ లైట్ ఉంటుంది సార్ మనకి స్పేస్. నైట్ టైం కూడా ఎప్పుడైనా విజిబిలిటీ ఉండడానికి బూట్ లైట్ స్పేస్ లో బూట్ లైట్ వస్తుంది. ఓకే సార్. ఫుల్ హెల్మెట్ పట్టే స్పేస్ ఉంటుంది సార్. పర్లేదు సార్, స్పేస్ బాగానే ఉంది. ఫుల్ హెల్మెట్ పట్టే స్పేస్ వస్తుంది. ఒక హెల్మెట్ పడుతుంది, ప్లస్ ఎలాగో ఒక చిన్న బ్యాగ్ కానీ బాగుంటుంది సార్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సార్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 5 లీటర్స్ ఉంటుంది సార్. 5 లీటర్స్. ఇప్పుడు BS6 కదా మనం అప్రాక్సిమేట్లీ 4 లీటర్స్ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. 5 లీటర్స్ ఫుల్ ట్యాంక్ వేసేస్తే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లా 4 లీటర్ మెయింటైన్ చేస్తే చాలు సరిపోతుంది. ఓకే సార్. ఓకే సార్. ఇంకా సార్ USB చార్జర్ కూడా ఉంది సార్. మెటల్ USB చార్జర్ వస్తుంది సార్. అదేనండి సార్. ఇక్కడ USB చార్జర్ చేసేసుకుని ఫోన్లో రన్నింగ్లో పెట్టేస్తాం. ఓకే. రన్నింగ్లో అంటే బాగా ఛార్జ్ అయిపోతుంది. ఓకే సార్. ఇది కూడా సార్ 2 బ్రేక్స్ ఇంటిగ్రేటర్ బ్రేక్ కూడా సేమ్ ఉంటాయి. ఇంటిగ్రేటర్ బ్రేకింగ్ సిస్టమ్ సార్. సార్ ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రంట్ క్లాప్ చేసి పెట్టేసాడు ఇంటిగ్రేటర్. దానివల్ల స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఓకే సార్. మంచి ఎఫిషియన్సీ ఉంటుంది బ్రేకింగ్. అవును సార్. సార్ ఇది కూడా ఇంజిన్ వారంటీ మిగతా వారంటీ వచ్చేసి మనకి 5 years వారంటీ ఉంటుంది సార్. 5 years వారంటీ ఆర్ 50,000 కిలోమీటర్ స్కూటర్స్కి. ఓకే సార్. ఏది ముందు వస్తే దానికి మనం అవైల్ చేద్దాం. ఓకే సార్. సర్వీస్ కూడా మనకి 5 సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి సార్. ఓకే సార్. అంటే మనము లేబర్ మాత్రమే ఫ్రీ సర్వీస్ చేస్తాము. ఇన్ కేసు కస్టమర్కి ఆయిల్ అట్లా మెటీరియల్ ఏమైనా తీసుకురావాలి అనుకోండి మనం కస్టమర్ పే చేయాలి అమ్మ. ఓకే సార్. ఓకే సార్. మిగతా లేబర్ అంతా ఫ్రీ ఉంటుంది. మనకు ఎంత పడుతుంది సార్ ఆన్ రోడ్ ఎంత టోటల్ ఈ వెర్షన్లో వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి విత్ యాక్సరీస్ అంతా కలిపి 1,06,000 వరకు వస్తుంది సార్. 1,06,000 వరకు ఈ వెర్షన్. బట్ యాక్సరీస్ అనేది మనకి ఆప్షనల్, కస్టమర్ చాయిస్. 1,06,000 అనేది విత్ రిజిస్ట్రేషన్ అంతా విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ సహా వస్తుంది సార్. ఓకే ఓకే సార్. ఓకే. మైలేజ్ కూడా 60,000 60 కిలోమీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.